నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మరంగా కొనసాగుతున్న ప్రభుత్వ నమోదు కార్యక్రమం. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో అట్టహాసంగా పనిచేస్తున్న నేతలు. కర్నూలు జిల్లా ఆదోనిలో నాటుసారా బట్టీలపై దాడులు. తయారీదారులను కఠినంగా శిక్షిస్తామన్న పోలీసులు. హైదరాబాద్ లోని కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో దారుణం. ఓ వ్యక్తిని కర్రతో తలపై కొట్టి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. సోషల్ మీడియాలో యువతుల ఫోటోలను మార్పింగ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్. వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో బట్టబయలైన వ్యవహారం. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ని రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడం కోసం కార్యకర్తలు, నాయకులు అందరూ కృషి చేయాలని, ఇందులో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యధికంగా సభ్యత్వం తీసుకున్న నియోజకవర్గంగా మొదటి స్థానంలో నిలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్టం పురుషోత్తం, మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ గుప్తా మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమీప నివాస ప్రజలు అధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరొక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున ఇతర నియోజకవర్గాలకు పోటీ పడే విధంగా సభ్యత్వ నమోదు ఏదైతుందో స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా మొత్తంగా పెద్ద నాయకులు అందరూ పాల్గొని సమన్వయంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రపోయిన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సరూర్ నగర్ పోస్ట్ ఆఫీస్ వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్వచ్ఛందంగా కేసీఆర్ గారు ఏదైతే బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు పోతూ ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టాడో వాటంతా లబ్ధిదారులంతా మేము సైతం బంగారు తెలంగాణ నిర్మాణంలో ఉంటామని, సభ్యులుగా చేరుతామని మరి స్వచ్ఛందంగా వాళ్ళ డబ్బులు ఇస్తూ మరి చేరుతూ ఉన్నారు. అదేవిధంగా కేటీఆర్ గారు ఏదైతే చెప్పిండ్రో రాశి కన్నా వాసి ముఖ్యం అంటాడు. వాసిని చేయడానికే మన ఎమ్మెల్యే గారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఏదైతే మాకు అత్యంత ఆత్మీయుడు ఎగ్గ మల్లేశం ఎమ్మెల్సీ గారు, మరి రామ్మోహన్ గౌడ్ గారు, అందరూ అజిత్ ప్రకాష్ గారు, మరి నాగేశ్వరరావు గారు, రాజిరెడ్డి గారు, భాస్కర్ సాగర్ గారు, మరి ఇక్కడ నల్ల శ్రీనివాస్ గారు, చాలామంది అంటే అందరు పెద్దలు పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో మరి మా లింగోజిగూడ డివిజన్లో పోస్ట్ ఆఫీస్ చౌరస్తా సరూర్ నగర్ బస్టాండ్ దగ్గర మరి మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారితో పాటు మా ఇన్ఛార్జ్ అయినటువంటి ఎన్నికల మరి సభ్యత నమోదు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పెద్దలు పుట్టం పురుషోత్తం గారు, అదేవిధంగా వారితో పాటు విచ్చేసినటువంటి ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, మరి అదే ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం గారు, మరి అందరూ పెద్ద ఎత్తున మరి మా దగ్గర లింగోజిగూడ డివిజన్లో మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ మరి నాయకులు, కార్యకర్తలు మరి అందరూ ఈరోజు ఈ సభ్యత నమోదు ప్రారంభోత్సవం కార్యక్రమంకి మరి అందరూ విచ్చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మరి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మా డివిజన్లో స్వచ్ఛందంగా, ఎందుకంటే మా లింగోజిగూడ డివిజన్ అనేది ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలోనే అత్యంత లోతట్టు ప్రాంతమైనటువంటి డివిజన్ మాది. మా డివిజన్లో ఎన్నో సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి డివిజన్ని మరి మన తెలంగాణ రాష్ట్రం మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎనలేని డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో మరి యాజ్ ఎ కార్పొరేటర్గా మరి ఎంతో డెవలప్మెంట్ కూడా ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాలనీలలో
అసోసియేషన్లో కానీ సీనియర్ సిటిజన్స్ కానీ మహిళా సోదరములు కానీ వాళ్ళంతటి వాళ్ళగా వాలంటరీగా వాళ్ళు మాకు సభ్యత్వం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం మాకు కావాలని చెప్పేసి వాళ్ళు సాధారణ సభ్యత్వం 30 రూపాయలు ఇచ్చి మరి అదేవిధంగా క్రియాశీల సభ్యత్వం 100 రూపాయలు ఇచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. తప్పకోకుండా మా డివిజన్లో తప్పకోకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం దిగ్విజయం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు. నాటుసారా బెల్ట్ షాపుల నిర్మాణంలో భాగంగా 1000 లీటర్ల ఊట ధ్వంసం చేసి ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ నాటు స్థావరాలు బెల్ట్ షాపులు ఉన్న వాటిని పూర్తిగా తొలగిస్తామని సారా తయారీదారులు ఎంతటి వారైనా వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఇకపై దాడులు ముమ్మరం చేస్తామని తయారీదారులను గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని ఇస్వి ఎస్ఐ గంగయ్య యాదవ్ తెలిపారు. నవసాగరం బిల్ల బంగారు కరిగేదానికి వేస్తారు సార్. అది వేస్తారు సార్. దీంట్లో ఇంక యా పేగులు యా కిడ్నీలు పనిచేస్తారు సార్. మనకి తొందర వచ్చేస్తుంది సార్. సరాయి తొందర వస్తుంది సార్. గంట లోపల సార్. మీకు గంట లోపల సరాయి తయారైతే నవసాగరం వేస్తారు. ఇది మామూలుగా అది ప్యూర్ అయితే కినా ఒక 2 రోజులు ఒక రోజు అట్లా టైం పట్టుకుంటుంది. డాక్టర్లు పోయినంటే చెప్తారు నువ్వు ఏమి ఇంకా వేస్ట్ ట్రీట్మెంట్ చేసుకున్నావు వేస్ట్. తాగిన కాదు తాగి పెట్టుకుని ప్రశాంతంగా తాగినావు ప్రశాంతంగా చేసేవాడు మళ్ళీ ఇది తాగడు సార్. వాడు వాళ్ళు ఎట్లా తాగుతారు సార్? ఇంకా మళ్ళీ నీట్గా గోడంబి ద్రాక్ష వేసుకుని తాగుతున్నట్టు కదా సార్. వాడు లేదు డ్రై ఫ్రూట్స్ వేస్తారంట సార్. వాడు బ్రాండ్ చేసుకుంటాడు. డ్రై ఫ్రూట్స్ సరాయి కూడా ఏం చేస్తున్నాడు? డ్రై ఫ్రూట్స్ సారా మళ్ళీ దాంట్లో మళ్ళీ ఫ్రూట్స్ సారా అవుతుంది. దీపాలక్షి నువ్వు ఒక రాయి దాన్ని ఇంకా పనికి వస్తుంది. మళ్ళీ నా కొడుకులకి ఎట్లా ఒకటి లేచి చేస్తాను. నీళ్ళు పోసుకుని వాటర్ స్టోరేజ్ కొంచెం తీసుకో రాయి కొడితే బొక్క పడుతుంది. ముందు చూపుండేది మళ్ళీ ఇన్ని మిగిలేదు సార్. అసలు ఒకటి కూడా అసలు వాళ్ళు వచ్చారంటే బట్టి ధ్వంసం అయిపోతుంది. ఇక లేదు సార్. ఇంకా పూర్తి చేస్తున్నాం అంతా. పూర్తి చేస్తున్నాం వల్ల మిగిలిస్తున్నా ఒకటన్నా ఒక చుక్క మిగిలిదే అయిపోయింది. రాయి సైడ్ ఉండేది జల్లనే డ్రమ్ములో తీసుకొచ్చి ఈ డ్రమ్ము అదే అది వేసి ఇక్కడ వేసి బెల్లం ఉడుకుందా సార్? అదే బెల్లం ఉడుకుంటుంది. దాంట్లో తీసి ఫోటోలు పట్టుకుని కట్టెలు పడుతుంది. కట్టెలు కూడా పడేది లాస్ట్లో పడేది. అదే డబ్బి ఏదో ఉపయోగపడుతుంది. అదే ఫిల్టర్ చేయడానికి సార్. అది డబ్బా అది ఇట్లా ఇట్టేకి మనము పప్పు ఉడికినప్పుడు చూస్తాం చూడు. గంట సార్ అక్బర్ సార్ కట్టెలు గిట్టలు ఏం మిగిలికూడదు. నేల కట్టెలు సార్. ఇవి ఇంపార్టెంట్ చూస్తుంది సార్. ఇవి అందుకునేదంటే ఇంకా అది వేస్తే అందుకుంటే అయిపోయింది. కాలిపోతుంది. కాలం కట్టెలు పెడితే వేసి ఇంతకుంటే మాత్రం దిగా ఏం ఆరిపోతా చూడు నిదానం.
వీడియో తీసేనైనా అది బిన్నె చేయాలి. ఇది మళ్ళీ మన స్టేషన్ తీసుకుని ఏమైనా పాలన ఏదైనా మనకి చెప్పి ఏ పార పనికొస్తుందిలే. ఇనుముది ఆడుతుంది అంటించిపోదాము. ఇది వెళ్ళి సెట్ చేసుకోవాలన్నా కూడా వారం అన్న పడుతుంది. చాలా కష్టం కదా. కొనుక్కు సార్ తెల్లవాడు కొంటాడు, డబ్బుది సమస్య తెచ్చుకునే సమస్య ఉంది. వాళ్ళ గుర్తుపట్టేస్తారు ఇంకా లోపలికి వచ్చింది. మీ బావలేడా? నేను చెప్పినదే అది ఏమన్నా రాజ్ కుమార్ సార్ అన్ని నరికేసరికి అసలు కూడా పట్టుకుని వాడి మరి ఈ గాడి పైకి పోసుకొని పోయినావా మరి అదే సారా పూరిపోయాడు ఎవరైనా దొరికితే మూత పెట్టుకున్నా ఏం పలకి అది పూరిపోయాడు దాంట్లో పోసుకొని పోయాక మనం సీజ్ చేసినాము అని చెప్పి 30 లీటర్స్ సీజ్ చేసినాము 20 లీటర్స్ సీజ్ చేసినాము అని చెప్పి మళ్ళీ అట్రా వెనక సైడు. సార్ హైదరాబాద్లోని కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. కళామందిర్ రోడ్డులో ఉన్న ఓ గదిలో 25 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. నిర్మానుష్య ప్రాంతంలో నిర్మించిన ఈ గదిలో సెంటరింగ్ కోసం ఉపయోగించే కర్రలతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పరిధిలోని కళామందిర్ రోడ్డు బిఎన్ఆర్ బ్యాక్ సైడ్ ఒక పాడుబడ్డ రూమ్ ఉంది. ఆ రూమ్లో ఒక 25 to 30 years వయసు గల ఒక మగ వ్యక్తి పడి ఉన్న యొక్క ఫిర్యాదు రావడం జరిగింది. దాన్ని బ్రేక్ చేసుకొని మేము రాగా ఒక వ్యక్తి తలకు గాయాలతో పడి ఉన్నాడు. దాన్ని చూడగా ఇంకా గుర్తులేని వ్యక్తి ఉన్నాడు. వయసు అందాజు 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంది. దీనిపై మేము కేసు నమోదు చేసి మొత్తం ఐడెంటిఫై చేసి అదేవిధంగా ఎవరు కొట్టినది వెరిఫై చేసి దాని ఆధారంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో యువతుల ఫోటోలను సేకరించి మార్పింగ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఘరానా మోసగాన్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 300 మంది యువతుల ఫోటోలను సేకరించి మార్పింగ్ చేసి పాన్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. వైజాగ్కు చెందిన పాడు వినోద్ కుమార్ యువతులను బెదిరించి ఒక్కొక్కరి వద్ద 10,000 రూపాయలు వసూలు చేశాడు. యువతులతో సెక్స్ చాట్ చేయడంతో ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. About 10 days back, Cybercrime Police Station in Hyderabad City Police has received a complaint from a lady stating that she is being blackmailed into paying rupees 10,000 per month for last 4 months. And her nude photographs and other obscene photographs were posted on various websites and also in social media platforms. A case was registered immediately and a team was formed to investigate the case. The team visited Vizag and arrested one Vinod Kumar and a phone was seized from his smartphone was seized from his possession. When we checked the phone, it was found that there are photographs of morphed photographs of more than 250 to 300 women in that. This fellow, what his modus operandi was, he used to collect all the women's information from Truecaller, from other social media platforms and collect their photographs, and he used to morph these photographs and post them in various porn websites and other social media platforms. Then after 1 week, 10 days, he will make a call to this woman and he say that I am working in Dell company and will get all the photograph deleted and pay me rupees 10,000. So like that, he has cheated a lot of people. He himself will post all these photographs, nude photographs in various websites, and himself again will call them and take money from them to get it deleted. So this was his modus operandi, and also he was having some obscene chat, sex chat with various women. Also, this was also found in his phone. So he has been arrested and sent to remand, and we will be taking police custody and finding out who are all other victims. We request the general public not to share their personal information, personal photographs with any unknown person. All the social media platforms have the privacy settings in the apps, so kindly use them and not to share with any information with any unknown person. Thank you.
బ్రాహ్మణ బిజినెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని హైదరాబాద్ హిమాయత్ నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘుపతి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. టీఆర్ఎస్ గాలి వీచినప్పటికీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన మంథని ఎమ్మెల్యే సుధీర్ బాబు గారు మనతో ఉన్నారు. వారు ప్రస్తుతం ఇక్కడ BBN సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ విశేషాలను మనం సుధీర్ బాబు గారితో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి సార్, BBNకి మీరు ముఖ్య అతిథిగా వచ్చారు, ఎలా? ఈరోజు BBN నెట్వర్క్ అనేది మరి పారిశ్రామికవేత్తలను ప్రత్యేకించి బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వారందరినీ ఒక ప్రోత్సాహం చేస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ముందుకు తీసుకెళ్తూ మరి గొప్ప విజయాలను సాధిస్తూ ఉన్న వారికి ప్రధానంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నుంచి ఒక పారిశ్రామికవేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా, డిప్యూటీ స్పీకర్గా మొన్ననే ఎన్నికైన కోన రఘుపతి గారితో పాటు విష్ణు గారిని సన్మానం చేసే ప్రక్రియ భాగంలో మరి జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ గారిని సన్మానం చేస్తూ ఉన్న BBN నెట్వర్క్ వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఈరోజు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక ఉదాహరణగా నిలబడే ఆలోచన చేస్తూ సంవత్సరం పూర్తి కాకుండానే ఒక సమిష్టి కృషితో ముందుకు నడుస్తూ ఉన్న BBN నెట్వర్క్ వారికి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, కష్టపడితే ఏదైనా సాధ్యమని ఒక దృక్పథాన్ని అందిస్తూ ఉన్న BBN నెట్వర్క్ వారికి ఒక ఉదాహరణగా నిలబడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా కూడా ఎదగాలి, ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి, ఇంకా ఈ BBN నెట్వర్క్ కూడా పెద్ద ఎత్తున ముందుకు నడవాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. జగిత్యాల జిల్లా ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నెంబర్ 1 ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఇంతటి ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన కేసీఆర్కు పాదాభివందనాలు తెలుపుతున్నానని తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లాలోని రాజేశ్వరరావుపేట, మాల్యాల్ మండలంలోని రాంపూర్ పంప్ హౌస్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పంప్ హౌస్ పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర SFC చైర్మన్ గుడిసెల రాజేశం గౌడ్, జగిత్యాల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం గోవిందపల్లి గ్రామంలో SC కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని గుర్తు తెలియని దుండగులు హుండీని చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నూతనంగా నిర్మించబడినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఈ రోజుకు 20 రోజులైనది. ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తులు హుండీని దొంగతనం చేసి దాంట్లో ఉండబడినటువంటి సొమ్మునుగా దాని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, నూతనంగా నిర్మించబడినటువంటి గుడి కనుక దాతలు వేసిన హుండీలో డబ్బు దగ్గరగా ఒక 60,000 ఉండొచ్చు అని గ్రామ ప్రజలుగా మేము అనుకుంటున్నాం.
పేరు ఐవి కృష్ణారెడ్డి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట NH44 ఫుడ్ పిరమిడ్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని చంపి దహనం చేశారు గుర్తు తెలియని దుండగులు. అతని వయసు దాదాపు 40 ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలో భారీ వర్షం అతలాకుతలం చేసింది. దీనికి తోడు కురిసిన వర్షంతో పాటు ఆశ్చర్యానికి గురిచేసింది. వానతో పాటు చేపలు ఆకాశం నుండి పడి సైంటిస్టులను సైతం అబ్బురపరిచే విధంగా ఆలోచనలో పడేశాయి. కింద పడిన చేపలను స్థానికులు చేతిలో తీసుకుంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు. బాలాపూర్ మండల్ జిల్లల్గూడ మున్సిపాలిటీ ఎక్స్ రోడ్లో కుర్మ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కురుమయ్య 72వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ కుర్మ సంఘం ప్రెసిడెంట్ సిద్ధర్ల దశరథ కుర్మ, సదానంద కుర్మ రాష్ట్ర కార్యదర్శి అయ్యన్న పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమరయ్య. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మన దొడ్డి కొమరయ్య కుర్మ గారు పోరాటం చేసి మరి కుర్మలు గర్వించదగ్గ వ్యక్తి. ఆయన యొక్క ఆశయాలను మనమంతా సాధించాలని, మరి ఆయన ఆశయాల గురించి మనం కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈరోజు వారి యొక్క వర్ధంతికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దొడ్డి కొమరయ్య 73వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన సదానందమన్న గారు, గ్రామ పెద్దలు అయ్యన్న గారు, నాతోటి సోదరులందరికీ వందనం, శుభాభివందనం. దొడ్డి కొమరయ్య 1986లో పుట్టిండు. 1946లోనే అమరవీరులు కావడం మనకు తెలిసింది. ఈ మధ్యనే తెలిసింది కాబట్టి కొత్తగా అక్కడక్కడ ఊరూరున దొడ్డి కొమరయ్య విగ్రహాలను పెట్టి ఇట్లా పూజలు చేయాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో యజ్ఞమలేశ్వరతోటి మాట్లాడి శరణనగర్ కట్ట మీద విగ్రహాన్ని ఆవిష్కరించే విధానం మాట్లాడదామని నేను అనుకుంటున్నా. అది సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చాను. మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో ఇటీవల గెలుపొందిన ఎంపీటీసీలు, ఎంపీపీలు ప్రమాణ స్వీకారం చేశారు. వనపర్తి జిల్లా చిన్నంబాబు మండలం ఎంపీపీగా శ్రీమతి సోమేశ్వరమ్మ నూతన ఎంపీపీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 8 మంది ఎంపీటీసీలు, జిల్లా వ్యవసాయ అధికారి అంజన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రజా ప్రతినిధులను ఆయా గ్రామ సర్పంచ్లు, నాయకులు సన్మానించారు. నమ్మకంగా నిర్ణయించేదన్నాను. ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడమని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కూర్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా పడిన సంఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. నందికొట్కూరు పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఊరుకుంద క్షేత్రంకు వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా పెట్రోల్ బంక్ వద్ద ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వారందరికీ గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోడుమూరు చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా డిండి మండలంలో నూతన ఎంపీటీసీ మరియు ఎంపీపీలను ఎంపీడీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. డిండి మండలం ఎంపీపీగా
మాధవరం సునీత మరియు వైస్ ఎంపీపీగా గోరెట్టి పుల్లమ్మ మరియు 12 మంది ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముమ్మరంగా కొనసాగుతున్న ప్రభుత్వ నమోదు కార్యక్రమం. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో అట్టహాసంగా పనిచేస్తున్న నేతలు. కర్నూలు జిల్లా ఆదోనిలో నాటుసారా బట్టీలపై దాడులు. తయారీదారులను కఠినంగా శిక్షిస్తామన్న పోలీసులు. హైదరాబాద్ లోని కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో దారుణం. ఓ వ్యక్తిని కర్రతో తలపై కొట్టి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. సోషల్ మీడియాలో యువతుల ఫోటోలను మార్పింగ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్. వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో బట్టబయలైన వ్యవహారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.